నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. పదేళ్ళు అవుతుంది మేడం. అదిండగా పెళ్లి చేసుకొని ఒక 2 years నుంచి వెళ్ళి బాగా తాగుడుకు బానిస అయిపోయి నన్ను బాగా కొట్టడానికి హింసించడం మొదలు పెట్టుకున్నాను. ఇంకొక అమ్మాయితో పరిచయం పెట్టుకోవడం అని మాకు మధ్యలో తెలిసింది మేడం డీసెంట్గా. ఇంట్లో డబ్బులు ఇప్పుడు ఇంత ముందుకు ఇచ్చాను మేడం, ఇప్పుడు ఇస్తారండి మేడం. కానీ ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు? నేను కళ్ళ ముందు చూశాను. ఏం చూసారు? వేరే వాళ్ళ ఇంట్లో పోతుంటే ఫాలో అవుతుంటే చూసిన నేను. ఏంది నిజమేనా కాదని చెప్పేసి చూస్తే నిజమే. ఏం బాబు ఏంటి సంగతి? ఒకనొక టైంలో ఓ బలహీన క్షణాల్లో ఏమైందా బలహీన క్షణాల్లో? కండబలం చూపెట్టావా? ఫ్రెండ్షిప్ ఉన్నది. ఫ్రెండ్షిప్. ఆ షిప్ ఇక్కడ ఒడ్డుకు తీసుకురా, చెప్పు. ఎవరా షిప్? ఏంటి, ఎలా పరిచయం ఆ షిప్తో? నేను డ్యూటీ చేసుకునే దగ్గర పరిచయం. ఆవిడ వంట చేస్తుందా? చేయదు. నువ్వు చేస్తుంటే ఉప్పు కారం వేస్తుందా? మీకు అసిస్టెంటా? నాకు హస్బెండ్ లేడు మేడం, చనిపోయాడు. ఏ టైంలో వస్తాడు? వంట చేసుకోవటానికి పోతున్నాడు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. వంటకు కాదనమాట, వేరే పనికి వస్తున్నాడు అతను నీ దగ్గరికి. ఇద్దరం ఒకే చోట చేస్తాం కదా. వేరే పనులు కూడా ఉంటాయి కదా, అది మా బాధ. ఆ పనులు ఎక్కడ అంటున్నాను? అమీర్పేటలోనా? ఏమయ్యా 7 years ఎట్లా మేనేజ్ చేసావు? 2 years బ్యాక్ మీ ఆవిడకి తెలిసింది. 5 years ఎట్లా మేనేజ్ చేసావు? ఇక్కడ అక్కడ బుద్ధిమంతుల్లా చూడండి ఆ హెయిర్ స్టైల్ అదంతా కూడా. చనిపోతా అంటే మళ్ళీ చనిపోతాడు కదా. నువ్వు ఏంటంటే అతను బతికించినటువంటి ఆపద్ బంధురాలు నువ్వు, అంతే కదా? నాకు అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది. అమాయకుడు మేడం తను. సంతోషం. మాది అమీర్పేటలో ఉంటుంది సార్. వచ్చిపోతూ ఉండేవాడా? వస్తుండేవాడు సార్. ఏ టైంలో వస్తాడు? వంట చేసుకోవటానికి పోతున్నాడు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. వంటకు కాదనమాట, వేరే పనికి వస్తున్నాడు అతను నీ దగ్గరికి. నీకు డబ్బు కావాలి, నాకు డబ్బు అవసరం లేదు, మీరు నా భర్తనే కావాలి మేడం. ఆవిడకి ఇద్దరు కావాలి, నీ పిల్లలు ఆవిడకి కావాలి, ఆయనకి ఈవిడ కావాలి, నువ్వు కావాలి. తన భార్యకి బంగారు, వాళ్ళ కూతురికి స్కూల్ ఫీజు అన్నీ నేనే కడతాను సార్. న్యూస్ పేపర్లో వేస్తారనా, లేదంటే ఏమన్నా నువ్వు ఏదైనా లీడర్ అవ్వాలనుకుంటున్నావా? నాకు తనకి మ్యారేజ్ అయ్యి 7 years. ఆలిగారితో మీకు పెళ్ళయిందా? అంటే తనంటే ఇష్టం కదా మేడం, పెళ్లి చేసుకున్నాను ఇంకా.